ఏంటి సౌండ్? మంగళ వాయిద్యాలు. పెళ్ళింటికి వచ్చేసాము. అంత సౌండ్ అవసరమా? సౌండ్ సందడే కదా బ్రదర్. పెళ్లికి మంగళ వాయిద్యాలు మన సాంప్రదాయం. చాదస్తం. సాకేత్ బాబు, కింద బురదుంది, చూసి దిగండి. వెల్కమ్ సాకేత్ గారు. బాగున్నారా? చాలా శ్రమ తీసుకుని వచ్చారు. జర్నీ బాగా జరిగిందా? సూపర్. రండి. లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోండి. ఈ హాల్లో అడ్జస్ట్ అవ్వండి. ఈ రూమ్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ అందరూ అడ్జస్ట్ కావాలా? నా వల్ల కాదు. ఈ ఒక్కరోజు అండి ప్లీజ్. నీకోసం ట్రై చేసి చూస్తాను. మీరంతా స్నానం చేసి రెడీ అవ్వండి. నేను టిఫిన్లు పంపిస్తాను. రండమ్మా, రండి. నా వల్ల కాదు బాబోయ్. వాట్ బ్రదర్, ఏమైంది? ఏమైందండి? ఆ బాత్రూమ్ వాడితే డయేరియా, మలేరియా, న్యూమోనియా, పైలేరియా అన్ని ఒకేసారి అటాక్ అవుతాయి. నో, నేను అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అసలు ఇది బాత్రూమేనా? చిచ్చి, చాలా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ఎలా? బాబాయ్ ఇటు రండి. సర్లే కానీ బాబు. సాకేత్ ప్లీజ్ సాకేత్, మీరలా వెళ్ళిపోతే బాగుండదు. అందరూ బాధపడతారు. ఏయ్, ఆ బ్యాగ్ నాది. మీదే బ్రదర్. మీరు రండి, మీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను. కమాన్ బ్రదర్, కమాన్.
సీత గారు మీరు రండి. రా రండి. బ్రదర్, రా బ్రదర్. ఇదే బ్రదర్. మీ రెస్ట్ రూమ్ అండ్ గెస్ట్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఏసీ లేదా? 3 స్టార్ కాదు బ్రదర్, సింగిల్ స్టార్. కాస్త అడ్జస్ట్ చేసుకోండి, పల్లెటూరు కదా. ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది. అది వోల్టేజ్ డ్రాప్ అనుకుంటా, తర్వాత బాగానే తిరుగుతుంది. త్వరగా రెడీ అవ్వండి, టిఫిన్ చేద్దాం. సీత నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. అది కదండి, భాస్కర్ అన్నయ్య వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. నేను వాళ్ళతో ఉంటాను. మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. బ్రదర్ త్వరగా రెడీ అయ్యరా. ఓకే, రండి సాకేత్, ఇలా కూర్చోండి. ఇడ్లీయా? నాకొద్దు. ఆ, ఇదిగోండి. ఆ! సాకేత్ ఏమైంది? సాకేత్ ఏమైంది? సాకేత్ ఆ! గాడ్. మంచినీళ్ళు తాగండి, తాగండి సాకేత్. కాఫీలు తాగారా? టిఫినీలు చేస్తున్నారా? రుచిగా ఉన్నాయా? శుచిగా ఉన్నాయా? సృష్టిగా తినండి. పుష్టిగా ఉంటారు. బాబు టిఫిన్లు తిన్నారా? కాఫీలు తాగారా? ఏ, ఏ. మిరపకాయ నవ్వినట్టున్నాడు. అవును, మనము టిఫిన్ చేద్దాం పదా. ఏదవా? నాకు కొంచెం వెయ్యి. అది ఇంకొంచెం. హలో గ్రానీ. ఏరే కన్నా ఎలా ఉన్నావు? ఆ, రాత్రి నీకు ఫోన్ చేశాను రా. ఎవడో తింగరోడు ఫోన్ ఎత్తి తిక్కగా మాట్లాడాడు. నాన్న తలనొప్పి తగ్గిందా? ఆ, తగ్గింది గ్రానీ. బాగా నిద్ర పట్టిందా నాన్న? ఆ, పర్వాలేదు గ్రానీ. ఏరా ఫ్రెష్ అయ్యావా? టిఫిన్ చేసావా? ఆ, టిఫినే ప్రాబ్లం అయింది గ్రానీ. ఏమైంది కన్నా? చాలా స్పైసీగా ఉంది, తట్టుకోలేకపోయాను. అయ్యయ్యో, ఇప్పుడే పంచదార నోట్లో వేసుకున్నాను. మరి ఎలా తింటావురా? అదే ఆలోచిస్తున్నా. సీత ఉంది అక్కడ? ఉంది గ్రానీ. ఒకసారి సీతకి ఇవ్వు. సరే, ఇదిగో. ఏం సీత, నువ్వు వెళ్తున్నావా? నేను వాడిని పంపిస్తే వాడి బాగోగులు చూసుకునే పని లేదా నీకు? వాడి ఇష్టాలు తెలుసుకుని నడుచుకోవాలి కానీ మంట పుట్టే టిఫిన్లు ఏవో చెత్త వంటకాలు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ దాన్ని నువ్వు అలా సరదాగా తిరుగుతున్నావు అందరితో.
ఇదిగో చూడు సీత, వాడికి ఏమి ఇష్టమో తెలుసుకుని కావలసినవన్నీ నువ్వే వండి పెట్టు, లేదా బయట నుంచి తెప్పించి పెట్టు. అంతేగాని అడ్డమైన తిండి పెడితే, గొట్టు కారాలు పెడితే వాడు తట్టుకోలేడు. వాడు అసలే ఆకలికి ఆగలేడు. వాడిని కడుపాడ్చి తీసుకురాకు. కాస్త వాడి మంచి చెడ్డలు చూసుకో దగ్గరుండి. ఇంకే విషయంలోనైనా కంప్లైంట్ వచ్చిందో నేను అస్సలు ఊరుకోను. కాబోయే భార్యవు కదా, కాస్త కనిపెట్టుకునుండు. అలాగే అమ్మమ్మ గారు. ఉప్మా చాలా బాగుంది. ఆ. ఏమైంది సీత? ఏం లేదు, మీరేం తింటారో చెప్పండి. ఏదైనా ఇదేమంట కదా. పర్వాలేదు చెప్పండి, మీకోసం ఏదైనా తయారు చేసి తీసుకొస్తాను. జీడిపప్పు ఉప్మా అయితే ఓకే. బాబాయ్, ఏంటి? పెళ్లి కొడుకు జీడిపప్పు ఉప్మా అడిగాడు. అలాగే. అర్జెంట్ గా అలాగే రెడీ చేయి. చేస్తా. సరే ఉంటాను. పెళ్లి కొడుకారంటే మీరేనా? నేనే. మీరు జీడిపప్పు ఉప్మా చెప్పారంట కదా, తీసుకోండి. నేనెప్పుడు చెప్పాను? సార్ మీ పేరు చెప్పి నేను చేయించాను. మాకు విఐపి గెస్ట్ ఉన్నాడు, అతని కోసం చేయించాను. ప్లీజ్ అది ఇలా ఇచ్చారా? తీసుకోండి. థ్యాంక్ యూ. మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే. ఇదిగో బ్రదర్, ప్యూర్ గీ జీడిపప్పు ఉప్మా సీత గారు పంపించారు. నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదా. థ్యాంక్స్ సీత. మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో, నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో. ఇదిగో అబ్బాయి, ఇలా రా. రావయ్య, కాస్త అది అందుకొని ముడివేయి. అలా చూస్తావేంటయ్యా? నాకు ముడేయటం రాదు. పెళ్ళిడికి వచ్చావు, ముళ్ళేయటం రాదంటే ఎలా? రేపు మూడు ముళ్ళు ఎలా వేస్తావయ్యా? రా, ముందు నువ్వు ఎక్కు. అరే అబ్బాయి, నువ్వు దగ్గర తీసుకో, పట్టుకో, ఎక్కు. ఇదిగో అబ్బాయి, కాస్త ఆ స్తంభాన్ని కూడా కట్టు. నేనే నీ సర్వెంట్ని కాదు. సీత గారు, మధ్యలో రెడ్ కలర్ వేయండి. నో, ఎల్లో బాగుంటుంది. రెడ్డే బాగుంటుందండి. నో, రెడ్ కలర్ ఫ్లవర్స్కి బాగుంటుంది.
యు ఆర్ రైట్ బ్రదర్, మీరు చెప్పిందే బాగుంది. ఇలా వచ్చి నిల్చోండి, ఫోటో తీస్తాను. సీత గారు నిల్చోండి. హలో, మీరు కలర్ కాంబినేషన్ చెప్పారుగా, మిమ్మల్ని ఫోటో తీస్తారండి. సీత, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నిలబడు. దగ్గరగా దగ్గరగా జరుగు. కొంచెం కాస్త దగ్గరగా. ఏంటిది, ఫోటో తీస్తున్నప్పుడు సరిగ్గా నిల్చోండి.